సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలంగాణ తల్లి విగ్రహం వద్ద బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లింగంగౌడ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, రైతు సంక్షేమం, ఉచిత విద్యుత్, రైతు బంధు వంటి పథకాల ద్వారా తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని పేర్కొన్నారు. జూన్ 2, 2014లో తెలంగాణ ఆవిర్భావం చెందింది. ఇప్పటికీ 12 సంవత్సరాలు 12 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నంగునూరు మండలంలోని గ్రామాన మరియు నంగునూరు మండల కేంద్రంలో ఈ రోజున తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుపుకొని మిఠాయిలు పంచుకోవడం జరిగింది బీఆర్ఎస్ శ్రేణులు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు మరియు మండల ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు నా తరపున, మండల శాఖ తరపున తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా సుమారు 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసినటువంటి కేసీఆర్ నేతృత్వంలో సకల జనులు ఆనాడు కేసీఆర్ గారి నేతృత్వంలో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగింది. కేసీఆర్ గారు ఆనాడు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలందరూ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండాలని 10 ఏళ్ళు తనకు అధికారం ఇస్తే ఈ యొక్క రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపినటువంటి ఘనత ఆనాటి కేసీఆర్ గారిది, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. కానీ నేడు ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ గారు అగంగానే హామీలు ఇచ్చి అబద్ధాల పునాదుల మీద ఇవాళ అధికారం చేపట్టి ప్రజలను నయవంచనకు గురి చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం ఏ విధానంగా చూసుకున్నా రైతులను మోసం చేస్తూ ఉన్నాడు. రైతులకు ఇచ్చినటువంటి రైతు బంధును ఎగ్గొట్టిండు. రైతులకు 24 గంటల కరెంటును ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇలా డిస్కంలను తీసుకొచ్చి అదేవిధంగా ఇవాళ కళ్ళాల్లో వడ్లను పోసుకొని రైతులు అన్నమో రామచంద్ర అంటే కూడా ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ చీమగుట్టినట్టు కూడా లేదు. రైతులను ఈ రోజున నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం ఏదన్నది ఉందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. 6 గ్యారంటీలు 13 హామీలతోటి అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తెల్లారులేస్తే గౌరవ కేసీఆర్ గారిని రాష్ట్రాన్ని సాధించి ఉద్యమ నేతను 10 ఏళ్ళు ప్రపంచ పటంలో, దేశ ప్రపంచ పటంలో గ్రామీణ నిలిచినటువంటి తెలంగాణను కేసీఆర్ గారిను పొద్దున లేస్తే కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని, ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీని తిట్టడం తప్ప ప్రజలకు చేసినటువంటి మేలేం లేదు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం.